హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ అల్లు అర్జున్ గారు ఒక స్పోక్స్ పర్సన్ని నియమించుకోబోతున్నారు సార్. అందుకు సంబంధించి బన్నీవాస్ గారు అప్డేట్ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఇది కాస్త దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ టైం ఒక స్టార్ హీరో ఈ విధంగా స్పోక్స్ పర్సన్ని పెట్టుకోవడం అనేది చూస్తున్నాం టాలీవుడ్లో అని కూడా మాట్లాడుతున్నారు. అంటే అంతకుముందు పుష్ప టైంలో ఈయన వేదికల పైన స్పీచ్లో కొన్ని పొరపాట్లు తలెత్తడంతోనే ఈయన ఈ విధంగా స్పోక్స్ పర్సన్ని పెట్టుకుంటున్నారని కూడా మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా ఒక హీరో ఇలా స్పోక్స్ పర్సన్ని పెట్టుకోవడం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎందుకు పెట్టుకున్నారని? అంటే ఈ స్పోక్స్ పర్సన్ అంటే ఆయనకు సంబంధించిన విశేషాలు ఏవైనా ఉంటే మీడియాకి బ్రీఫ్ చేయటం కోసం ఉంటాడు. ఓకే. అలాగే ఆయనకు సంబంధించి బయట సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు వచ్చేటువంటి రకరకాల స్పెక్యులేటివ్ ఐటమ్స్కి సంబంధించి ఒక సమాధానం చెప్పడానికి అయి ఉంటాడు. అంతే తప్ప రోజువారీ కార్యక్రమం అల్లు అర్జున్ గారు ఏం చెప్పదలుచుకున్నా ఈయన ద్వారా చెప్పిస్తాడు అని కాదు. ఆల్రెడీ మనం చూస్తున్నాం, రోజుకు కనీసం 3-4 వార్తలు పుడుతున్నాయి. అంటే వార్త సంభవించటం వేరు, పుట్టడం వేరు. వార్తలు పుట్టించడం అనేది, కుక్కుడు న్యూస్ అనే దాని తాలూకా ఇంపాక్ట్ చాలా ఉంటుంది సమాజంలో. ఇప్పుడు వాళ్ళే ఒక గందరగోళంలో మాట్లాడితే ఆ గందరగోళాన్ని మరింత గందరగోళపరిచి వ్యాఖ్యానాలు చెప్పడం అనేది ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో ఇలాంటివి హ్యాండిల్ చేయాలంటే మౌనంగా ఉంటే ఇవే నిజాలని జనాలు భ్రమపడేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈ భ్రమల నుంచి జనాల్ని, అభిమానుల్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా రెగ్యులర్ బేసిస్లో వీటికి వివరణలు ఇచ్చుకుంటూ పోవాలి. అలాగే తనకు సంబంధించి ఏ విషయమైనా అడగాలంటే ఒక వార్త ప్రింట్ అయింది, లేకపోతే ఎక్కడో ఎవరో మాట్లాడారు, ఒక వీడియో బయటకు వచ్చింది, ఈ రెఫరెన్స్లో నిజాలు ఏమిటి అని తెలుసుకోవడానికి ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే ఆ స్పోక్స్ పర్సన్ అప్రోచ్ అయితే సరిపోతుంది. తను క్లారిఫికేషన్ ఇస్తాడు. అది అధికారిక సమాచారంగా మారుతుంది. అది కొంత ఈ గందరగోళాన్ని పక్కకి నెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఈ స్పోక్స్ మ్యాన్ అనేది తప్పేం కాదు, అది ఉండడం అవసరమే. రెండోది, రెగ్యులర్గా మనం మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడటం, వివరణలు ఇవ్వటం ఇవన్నీ అయ్యే పనులు కాదు. కానీ బయట జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్ని, బయట మన మీద సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్తల్ని హ్యాండిల్ చేయాలంటే, వాటి నుంచి ప్రజల దృష్టి అటువైపు వెళ్లకుండా చూసుకోవాలంటే ఒక కాపలా కంచె పెట్టుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించి ఆ కాపలా కంచె వ్యవహారం ఆయనే వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. మొన్న ఆ తొక్కిసలాట ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన 2 సార్లు మీడియా ముందుకు వచ్చి, అంటే ఒకసారేమో పర్సనల్గా వీడియో చేసి మీడియాలోకి పంపు చేశాడు ఆయన. రెండోసారి ఆయనే మీడియా గొట్టాల ముందుకు వచ్చి మాట్లాడాడు. ఈ 2 సందర్భాల్లోనూ ఆయన మాట్లాడింది ఇబ్బంది పెట్టింది ఆయన. అంటే ఒక ఎమోషన్ ఆయన బ్రెయిన్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. దాన్ని ఆ ఎమోషన్లో కాకుండా ఇంకొక ఎమోషన్లో మీడియాతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్కడ తేడా కొట్టినా కానీ ఇంకేదో బయటకు వస్తుంది. అది జరిగింది. అది 2 సందర్భాల్లోనూ జరిగింది. ఆయన వీడియో విడిగా చేసినప్పుడు జరిగింది, అలాగే ఆయన అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడటానికి ముందు జరిగింది. అలాగే సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ఆయన మాట్లాడిన దానిలో కూడా ఈ గొడవలు నడిచినాయి. అందుకని ఇలాంటివి పరిహరించుకోవాలి మనం అర్జెంటుగా. మనం అంటే ఒకటి, పబ్లిక్లో అల్లు అర్జున్కి సంబంధించిన ఇమేజ్లో ఏ మేరకు ఈ పుష్ప 2 సందర్భంగా జరిగిన ఘటనలు డ్యామేజ్ చేసినాయి అనేది ఒక శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ జరిపి ఈ నష్టాన్ని నివారించడానికి ఏం చేయాలి అనే దాని మీద డిస్కషన్ పెట్టుకుని ఉంటే దాంట్లో వచ్చిన ఒక మంచి నిర్ణయం కావచ్చు. ఇది స్పోక్స్మెన్ని పెట్టుకోవడం అనేది మంచిదే. అంటే ఇది వన్ సైడెడ్గా చూడొద్దు. వన్ సైడెడ్గా అంటే వాళ్ళు ప్రపంచానికి ఏం చెప్పాలనుకున్నా అతని ద్వారా చెప్తారు, ప్రపంచం వాళ్ళ గురించి ఏం తెలుసుకోవాలనుకున్నా వీళ్ళ ద్వారానే తెలుసుకుంటుంది. ఇది పిఆర్ఓ లాంటిదే దాదాపు, అంతకుమించి ఏం కాదు. అల్లు అర్జున్కి ఒక బుర్ర ఉన్నటువంటి పిఆర్ఓ వస్తాడు అంతే, అంతకుమించి ఏమీ కాదు. ఓకే. కొంచెం మీడియాతో రెగ్యులర్ సంబంధాలు ఉండి అందరితోనూ మాట్లాడగలిగినటువంటి యాక్సెస్ ఉండి ఏది జరిగినా కానీ దీనిలో ఒక వార్త వచ్చిందంటే దీనికి నెగిటివ్గా ఇంకొక వార్త వేరే చోట వచ్చేలాగా డిజైన్ చేయగలిగిన వాడు, అలాంటి ఒక సమర్థుడైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ ప్లేస్లో నియోగించేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకే.
సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ మిగతా హీరోలు కూడా ఇదే వేలో వెళ్తే బాగుంటుంది అంటారా సార్? స్పోక్స్ పర్సన్ పెట్టుకుని వాళ్ళే పర్సన్ అంటే ఇక్కడ ఏమైంది, అతను హ్యాండిల్ చేయలేకపోవడం అనేది కనిపించింది విజిబుల్గా. అతను ఒక బీభత్సమైనటువంటి 3-4 సన్నివేశాలు వెంటనే అతని ముందుకు వచ్చినాయి. ఆ వచ్చినప్పుడు వాటిని అడ్రస్ చేయడంలో కొంత జాప్యం జరిగింది. ఈ జాప్యం జరగటం అనే దాని మీద చర్చ. అందులో భాగంగానే ఇప్పుడు ఈ స్పెషల్ ఆఫర్ ఒక దాదాపు పిఆర్ఓ లాంటి ఒక స్పోక్స్ పర్సన్ని పెట్టుకుని అతని ద్వారా విషయాలు ఏంటనేది డెలివరీ చేయటం.